హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో పోహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈజీ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా రెసిపీస్ అన్నీ ఇలా సింపుల్గానే ఉంటాయండి. అంటే మనకు క్విక్గా చేసుకునేలాగా, సింపుల్గా ఎలా అయితే ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసుకునేలాగా చెప్తాను. మీరు కూడా చూసి ట్రై చేసేసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి పోహా తీసుకోండి. మీరు ఎంతైతే క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో చూసి తీసుకోండి. దీనిని ఒకసారి నీళ్లు పోసుకొని ఒకసారి కడిగేసి ఇలా వాటర్ పోసుకొని నానబెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు నానబెడితే చాలండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా క్లీన్ చేస్తూ ఇలా ఒకసారి పిసుకుతూ క్లీన్ చేయండి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వంపేసేసి గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, అదేవిధంగా కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోండి. అలాగే పల్లీలు వేసుకోండి. ఈ పల్లీలు మనకు చాలా టేస్టీగా ఉంటాయండి. మధ్యలో తగులుతూ ఇలా పల్లీలు కూడా వేసి పల్లీలని బాగా దూరగా వేయించుకోండి. చూడండి, ఈ విధంగా కలర్ టర్న్ అవ్వాలి. ఇంతవరకు పల్లీలు వేయించుకున్న తర్వాత పల్లీలు పక్కన తీసేసుకోండి. దీంట్లోనే ఉంటే మనకు మెత్తబడిపోతాయి కాబట్టి పక్కన తీసి పెట్టేసుకొని మనం చివరిలో యాడ్ చేసుకుందాము. ఇలా పల్లీలు మొత్తం పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీకు ఎంతైతే కావాలో కారం చూసుకొని మీరు పోహా క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పచ్చిమిర్చిని కాస్త ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వండి. ముందు ఇలా పచ్చిమిర్చి వేయడం వల్ల కారం కొంచెం తగ్గుతుందండి. తర్వాత అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా కలిపేసుకోండి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా మీద స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటాలని కొంచెం మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. టమాటాలు కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. పోహాలోకి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనకు పోహా కొంచెం అలా టేస్ట్ బాగా రాదు కాబట్టి మనం సాల్ట్ ఎక్కువ వేసుకుంటే మనకు బాగా టేస్టీగా అనిపిస్తుంది. అంటే కొంచెం చప్పదనం కలిగి ఉంటాయండి పోహా, కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు టమాటాలు కూడా మెత్తబడిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పోహా ఉంది కదండి, నానబెట్టుకున్నది, అది మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా స్లోగా మిక్స్ చేసుకోండి. ఫాస్ట్గా మిక్స్ చేస్తే మనం నానబెట్టుకున్నాం కాబట్టి మెత్తగా అయి ఉంటుంది పోహా, అది బాగా చితికిపోతుంది కాబట్టి కొంచెం స్లోగా ఇలా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీలు మొత్తం యాడ్ చేసేసుకోండి. అంతేనండి, ఇలా పల్లీలు కూడా మిక్స్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మన పోహా రెడీ అయిపోతుంది. మనం బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ రెసిపీ లాగా కూడా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. కావాలంటే ఇందులో ఫైనల్లీ కొంచెం లెమన్ జ్యూస్ కూడా పిండుకోవచ్చు అండి, బాగుంటుంది. పులుపు నచ్చే వాళ్ళైతే కాస్త లెమన్ జ్యూస్ కూడా పిండుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ రెసిపీ కదా, క్విక్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.